హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనం 5వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని పద్యరత్నాలు పాఠ్యాంశంలో 8వ పద్యం పోతన మహాకవి రాసిన చదువని వాడగ్నుండగు పద్యాన్ని నేర్చుకుందాం. ఇంతకుముందు పద్యాలు చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో ఇస్తా చూడండి. చదువని వాడగ్నుండగు చదివిన సద్వివేక చతురత కలుగున్ చదువగ వలయును జనులకు చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రి. చదువని వాడగ్నుండగు చదివిన సద్వివేక చతురత కలుగున్ చదువగ వలయును జనులకు చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రి. ప్రతిపదార్థం చదువని చదవని, వాడు అగ్నుండగు చదువని వాడు, అగ్నుండు అగు అంటే చదవని వాడు, అగ్నుండు అంటే అవివేకి లేదా జ్ఞానం లేనివాడు, అగు అవుతాడు అంటే ఆడికి ఏమీ తెలియదు, చదవకపోతే ఏమీ తెలియనివాడు, జ్ఞానం లేనివాడు అవుతాడు. చదివిన అంటే చదువుకుంటే, సత్ అసత్ వివేక సద్వివేక, సత్ అసత్ వివేక. సత్ అంటే మంచి, అసత్ అంటే చెడు, వివేక అంటే ఆ మంచి చెడులు తెలుసుకోగలిగిన వివేక చతురత, ఆ వివేకం కలుగుతుంది అంటే చదువుకుంటే మంచి చెడులు తెలుసుకోగలిగే వివేకం వస్తుంది. చదువగ వలయును జనులకు అంటే మనుషులకు, వలయును అంటే చెయ్యాలి, ఏం చేయాలి, చదవాలి, చదువగ వలయును చదువుకోవాలి, జనులకు అంటే మనుషులందరికీ చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ సమాజంలో బతకాలి కదా, తెలివిగా ఉండాలి, బతకాలి అంటే చదువుకోవాలి. చదివించెదన్ ఆర్యులొద్ద, చదివించెదను ఆర్యులొద్ద, ఆర్యులు అంటే గురువులు, చదివించెదను చదివిస్తాను, ఆర్యులొద్ద గురువుల వద్ద చదువుము తండ్రి చదువుకోనైనా అని కొడుక్కి చెప్తున్నాడు. ఎవరు? హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదునికి చదివించడానికి పంపిస్తున్నప్పుడు చెప్తున్నాడు. గురుకులానికి పంపించే ముందు ఈ పద్యం చెప్పి పంపించాడు. భావం: చదవని వాడికి ఏమీ తెలియదు, చదువుకుంటే మంచి చెడులు తెలుసుకోగలిగిన వివేకం కలుగుతుంది. అందువల్ల మనుషులందరూ చదువుకోవాలి. ఉత్తములైన గురువుల వద్ద నిన్ను చదివిస్తాను నాయనా, చదువుకో అని హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదునికి చెప్పాడు. మీకు తెలుసా హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని కథ? తెలియకపోతే తెలుసుకోండి, చాలా మంచి కథ, అది తెలుసుకోండి. మన పురాణాలు, మన ఇతిహాసాలు తెలుసుకోవడం, మన సంప్రదాయానికి గౌరవం ఇవ్వడం మన బాధ్యత. సరేనా?